హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే మా పాపకి ఓని ఫంక్షన్ చేస్తున్నామండి. దానికోసం షాపింగ్కి అయితే వచ్చాము. ఎలాంటి డ్రెస్సెస్ తీసుకున్నాము ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే హాఫ్ శారీస్ చూస్తున్నామండి. సో ఒక్కొక్కటి 1 by 1 చూస్తున్నాం అనమాట. ఏది నచ్చితే అది ఫైనల్ చేయొచ్చు అని చెప్పేసి. మీకు ఏది నచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాక్సిమం వర్క్లోనే చూస్తున్నామండి, ఎందుకంటే కొంచెం ఫొటోస్లో హైలైట్గా కనిపిస్తుంది కదా, సో అందుకోసం. హాఫ్ శారీస్ తీసుకోవడం అయితే నేను ఫస్ట్ టైం అండి. ఇక్కడ అయితే చాలా బాగున్నాయి. మనకి 700 నుంచే స్టార్టింగ్ రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో 3000 కాస్ట్లో కూడా ఉన్నాయి. అంటే మనం మ్యారేజెస్కి చూసుకుంటే రిసెప్షన్కి వాటికి తీసుకుంటారు కదండి, అంతవైతే పిల్లలకి వేస్ట్ కాబట్టి నేను ఒక 3000 2000 కాస్ట్లో చూశాను అనమాట. అంటే లైట్ వెయిట్లో ఉండాలి కానీ బాగుండాలి అనే ఆ టైప్లో చూశాను. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ హాఫ్ శారీ అయితే మాకు బాగా నచ్చింది. మొత్తం చూసాము, చాలా బాగుందన్నమాట. అంటే ఫొటోస్ కూడా డార్క్ కలర్స్ బాగుంటాయి కదా అట్రాక్టివ్గా. సో అందుకని తీసుకుందాం అనుకుంటే ఏమైందంటే కట్ వర్క్ దగ్గర ఓనీలో ఫినిషింగ్ బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి వేరే షాప్కి అయితే వెళ్ళామండి. ఎన్ని షాపులు చూసినా మనకు తనివి తీరదు కదా, షాపింగ్ అంటే పిచ్చి. సో దానివల్ల వేరే షాప్కి ఒక 4-5 షాప్స్ అయితే తిరిగామన్నమాట. ఫైనల్గా ఎక్కడ బాగుందో అక్కడైతే తీసుకున్నాము. మీరు చూసేయండి. ఈ షాప్లో ఏంటంటే మొత్తం కూడా ప్లెయిన్లో వచ్చిందనమాట. జస్ట్ అంటే ఫ్లవర్ వర్క్ టైప్లో వచ్చేసింది. పాతవి పట్టు లంగాలు ఉంటాయి కదండి ఓల్డ్ మోడల్లో, సో అలా అయితే వచ్చినాయి అనమాట. నాకైతే పెద్ద అట్రాక్టివ్గా అయితే ఏమీ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు మేమైతే. నేను ఇక్కడ పెట్టుకొని కూడా చూసానండి మిర్రర్లో. సో నాకు అంత అట్రాక్టివ్గా అయితే ఏమీ అనిపించలేదు అనమాట. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, మీకు ఒకవేళ నచ్చితే కనుక. మేము ఇక్కడ వర్క్ హాఫ్ శారీస్ ఉన్నాయేమో అడిగాము. సో అవైతే ఏమీ లేవంట, అన్నీ ఇలాగ బెనారస్లో ప్లెయిన్లోనే వచ్చాయంట. అందుకని చెప్పేసి మాకు ఇంకా నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో వేరే షాప్కి అయితే వెళ్ళాము మళ్ళీ. మేమైతే ఆర్కే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ చూసిన లంగావోని సేమ్ కలర్ సేమ్ డిజైన్, అంటే డిజైన్ ఒకటి మారింది. సో సేమ్ కలర్ అనమాట, అంచు మొత్తం సేమ్ కలర్, ఓని కూడా సేమ్ కలర్. నాకు ఆ లంగా ఓని మీద ఉండిపోయింది. సో ఇక్కడ కూడా అలాగే సేమ్ వచ్చిందనమాట. మేము ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. కానీ రిమైనింగ్ కూడా చూసాము. ఎంత చూసినా ఆడవాళ్ళకి తనివి తీరదు కదా. సో రిమైనింగ్ అన్నీ కూడా చూశాను నేనైతే. మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను ఏది తీసుకునేది మీకు కూడా చెప్తాను. నెక్స్ట్ ఈ శారీ కూడా తీసుకున్నాను నేను ఒకటి. సో ఫోన్పే. నెక్స్ట్ హల్దీ డ్రెస్సెస్ కూడా వచ్చేసామండి. సో ఏ తీసుకున్నాను, నేను అసలు షాపింగ్ ఏం చేశాను అవన్నీ కూడా మీకు వేరే బ్లాగ్లో అయితే చెప్తాను. మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నాము. వాటర్ మిలన్ అయితే తీసుకొని తింటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా హల్దీ డ్రెస్ అయితే సెట్ అవ్వలేదు. బయట నార్మల్ షాప్స్లో చూస్తున్నాము హల్దీ డ్రెస్. సో ఏది తీసుకున్నాం అనేది మీరు కూడా చూసేయండి.
ఫైనల్లీ ఒక 2-3 షాప్స్ తిరిగిన తర్వాత హల్దీ డ్రెస్ కూడా సెట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ అయితే జ్యువెలరీ కలెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ షాప్లో మనకి A to Z మొత్తం ఉన్నాయండి. 1 గ్రామ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, నెక్స్ట్ కాస్మెటిక్స్ అంటే ఐలైనర్ కానీ లేకపోతే కాజల్ కానీ ఏదైనా సరే కాస్మెటిక్కి సంబంధించినవి A to Z మొత్తం ఉన్నాయండి. ఏవైనా హల్దీకి సంబంధించినవి అన్నీ కూడా మేము ఇక్కడే పర్చేస్ చేసామన్నమాట. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అవుట్ సైడ్ తీసుకున్నామండి. లక్కీ షాపింగ్ మాల్ దగ్గర బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. ఏవైనా 100 రూపీసే. ఎవరికైనా తెలియకపోతే తీసుకోండి, కంపల్సరీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో. బ్యాంగిల్స్ అయితే ఇక్కడ పర్చేస్ చేసాము. నెక్స్ట్ అలాగే సెట్ బ్యాంగిల్స్ అనేవి బయట కూడా పర్చేస్ చేసాము. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పర్చేస్ చేసామండి. అన్నీ కూడా మీకు డీటెయిల్గా నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఒక వ్లాగ్ అనేది చేస్తాను. ఎంత కాస్ట్లో తీసుకున్నాము, ఎంత కాస్ట్లో తీసుకుంటే మంచిది అని చెప్పేసి డీటెయిల్గా మీకు చేస్తానండి. సో ఆ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.